హలో హలో. చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము కొడంగల్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, కొడంగల్ మీద మీరు ఈ రోజు డిబేట్ పెట్టినట్టు కదా, దాని మీద మాట్లాడదామని కాల్ చేస్తాను. అదే మరి ఇదేదో వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ల మీద, సర్వేజర్ ఇష్యూస్ల మీద వాళ్ళ బ్రదర్ దగ్గరికి పోతే వాళ్ళ బ్రదర్ బూతులు మాట్లాడింది అనేదే కదా ఒక మొత్తం వైరల్ అవుతుంది ఆడియో. అవును మేడం. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే మీరు రేవంత్ రెడ్డి గారిది ఒక పాట ఉంటది, 3 రంగుల జెండా బట్టి అని. అవును, ఉంది. అందులో క్లియర్గా ఉంటది ఆనాటి రోజులు మళ్ళా చేస్తాడని. ఉమ్. మరి అది ఆల్రెడీ తీసుకొచ్చిండు, మళ్ళీ దానికి మీరు బాధ ఎందుకు పడుతున్నారు మేడం? అంటే ఏ రోజుల్ని తీసుకొచ్చిండు? పాత రోజులు మేడం, నీళ్లు లేని రోజులు, కరువు ఉన్న రోజులు, మోటార్ల కాడికి పోయి పాములు గడిచే రోజులు అన్ని తీసుకొచ్చిండు ఆయన. చెప్పినట్టు పాటలు ఎలాగో చెప్పిండు అలా తీసుకొచ్చిండు. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ప్రజలకు తెలియదా? 10 ఏళ్లల్లా ప్రజలకు, ఇదే పాలమూరు ప్రజలకు నీళ్లు లేకుండే, ఇబ్బంది ఉండే, గ్రౌండ్ వాటర్ లేకుండే అవన్నీ తీసుకొచ్చిండు కేసీఆర్. ఇప్పుడు మార్పు కావాలనుకున్నారు, తీసుకొచ్చిండు. కానీ మరి సరే కరెక్టే, కానీ చూస్తుంటే మళ్ళీ గోసపడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలని చెప్ప మరి పాపం వాళ్ళు గోసపడుతారు ఏం కదా. చేస్తారు చెప్పండి? ప్రజలు ఏం చేస్తారు? 5 ఏళ్ళు ఓట్లు వేసిరు, ఇప్పుడు ఏమన్నా మార్చగలుగుతారా? వాళ్ళ ధీమనే అది మేడం. తంటారు, ఇంకా ఏమన్నా చేస్తారు, మాట్లాడితే కేసులు పెడతారు, కొడతారు. ఇంకా మొన్న కొడంగల్లో మీరు ఇంకా బూతుల గురించి మాట్లాడుతున్నారు, కానీ భరత్ రెడ్డి అనే ఎస్ఐ గిరిజన బిడ్డల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కుక్కని కొట్టినట్టు కొడితే అడిగే దిక్కు లేదు, మంచం మీద పడ్డాడు ఆయన. ఎందుకు కొట్టిరండి? సేవాలాల్ జయంతిలో ఏదో డీజే పెట్టుకొని డాన్స్ చేసారు వాళ్ళు, గిరిజన బిడ్డలు. సేవాలాల్ దాంట్లో వాళ్ళ దేవుడు అని చెప్పేసి డాన్స్ చేస్తే అక్కడ ఏం ఇష్యూ జరిగిందో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిరు. వాళ్ళు ఎట్లా అంటే ఆయనని బూట్లు వేసుకొని కాళ్ళ మీద నిలబడ్డాడు. ఆయన కాళ్ళు మొత్తం ఇట్లా బెండ్ అయినాయి, ఆయన నిలవలేని పరిస్థితి, నడుములు మొత్తము ఇరిగిపోయినట్టు అయినాయి. కానీ మరి మేము అంతా బాగా చేస్తున్నామని చెప్పి గింత అరాచకం చేస్తే కూడా ఎట్లా చెప్పు మరి? అంతే మేడం, వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. ఇప్పుడు కొడంగల్లో వాళ్ళ బ్రదర్దే నడుస్తుంది, వాళ్ళ బ్రదరే షాడో సీఎం లాగా బిహేవ్ చేస్తారన్న మాట నిజమా అబద్ధమా? ఎందుకంటే మీరు కొడంగల్ వాసు కాబట్టి చెప్పండి మేడం. కొడంగల్ ప్రజలకు క్లారిటీగా తెలుసు, రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఉండరు. తిరుపతి రెడ్డి గారే ఉంటారు. పెళ్లిళ్ళకైనా తిరుపతి రెడ్డి గారే అటెండ్ అవుతారు, ఇంకో దానికైనా తిరుపతి రెడ్డి గారే అటెండ్ అవుతారు. ప్రతి దానికి తిరుపతి రెడ్డి గారే అటెండ్ అవుతారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు రాలే. ఎలక్షన్ టైంలో మొన్న ప్రచారానికి ఒక 4 సార్లు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారిది తప్పు కాదు, తిరుపతి రెడ్డి గారే ఉంటారు, తిరుపతి రెడ్డి గారే అన్ని చూసుకున్నారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి, కొడంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు, తిరుపతి రెడ్డి గారే. కొడంగల్ కు ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారే. మరి ఇప్పుడు కొడంగల్ వాళ్ళు ఎవరు కలిసినా తిరుపతి రెడ్డిని కలవాలి, రేవంత్ రెడ్డి గారు కలవారు కదా. మొత్తం తిరుపతి రెడ్డి గారే చూసుకుంటారు, ఇన్ఛార్జ్ ఆయన. 8 మంది గన్మెన్లు, వెనకాల ముందల ఎస్కాట్. మరి ఆయన ఎవరికి? తిరుపతి రెడ్డి గారికి అండి. ఆయనకు 8 మంది గన్మెన్లు, ఎస్కాట్స్, ఇవన్నీ 2 ఎస్కాట్లు అన్ని ఉంటాయి మేడం. ఆయన కొడంగల్ గెలిచిందేమో రేవంత్ రెడ్డి గారు, అవన్నీ ఉండేది తిరుపతి రెడ్డి గారికి. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఈ విధంగా ఉంటే పరిస్థితులు, మరి ముందు ముందు ఎవరు గొంతెద్దొద్దు, ఎవరి సమస్యల గురించి మాట్లాడొద్దు, ఇవన్నీ అంటే కష్టమే కదా మేడం. మాట్లాడితే కుల్ల చెప్తున్నా మేడం. మేడం మాట్లాడితే వాళ్ళు చంపేస్తారు, క్వశ్చన్ చేస్తే వాళ్ళు చంపేస్తారు. వీళ్ళేమో ప్రశ్నించే గొంతులుగానే బయటికి వచ్చిర్రు, మేము ప్రశ్నిస్తామని. వాళ్ళని ప్రశ్నిస్తే ఇక చంపేస్తారో లేకుంటే కేసులు పెడతారా, పిఎస్ తీసుకొని కొడతారా, ఏం చేస్తారో తెలియదు. అది ఊహకందది. గిరిజన బిడ్డల పరిస్థితి అది ఉంటే ఇంకా బీసీలు ఇంకా మాట్లాడితే, వాస్తవాలు మాట్లాడితే అగ్రకులాలు చూడరు, ఎవరు చూడరు. ఇక బాలరెడ్డి అనే ఆయన ఇదే మీద టీవీ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఆయన మీద కేసులు పెట్టిండ్రు, పెద్ద మనిషి ఆయన, ముసలాయన. ఇక చెప్పుకోవడానికి లేదు మేడం. వాళ్ళు మార్పు చేస్తున్నారు, ఖచ్చితంగా మార్పు వచ్చింది. ప్రజలు ఈ 5 ఏళ్ళు చూసుకుంటా పోవాలి. 5 ఏళ్ల తర్వాత మరి ఏమన్నా మళ్ళీ మార్పు కోరుకుంటారా, లేకపోతే ఇదే బాగుందంటారా, అది ప్రజల నిర్ణయం. చెప్తున్నారు కదా నిన్న అదే వేదిక మీద ఒక మంత్రి ఏమో మేము 20 ఏళ్ళు ఉంటామంటారు, ముఖ్యమంత్రి ఏమో మేము 10 ఏళ్ళు ఉంటామంటారు. ఇక మరి ప్రజలు చూస్తారు కదా. ఇప్పుడు ప్రజలు నిజంగా ఈ మార్పు మంచిగా ఉందనుకుంటే మరి 10 ఏళ్ళు ఉంచుకుంటారు. ఎందుకు మాకు బాధ అంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లనే కనీసం ఆ రిఫ్లెక్షన్ అని చూపిస్తారు కదా. ఇట్లా మేడం నాకు తెలిసినంత వరకు
రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకోరు కానీ సిరిసిల్ల గజ్వేలు సిద్దిపేటనే డెవలప్ కావాలన్నా ఇక్కడ డెవలప్ కావద్దా అని చెప్పేసి కొడంగల్లో మాట్లాడారు. నాకు తెలిసినంత వరకు చెప్తాను. ఓకే. నాకు తెలిసి అక్కడెక్కడ ఫార్మా సిటీలు లేవు, ఊర్లలో ఫార్మా కంపెనీస్ పెట్టి పొల్యూషన్ చేసింది లేదు. ఇక్కడ కొడంగల్లో మాత్రం ఫార్మా సిటీయే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ ఫార్మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వీళ్ళ తమ్ముడు ఎవరో కృష్ణారెడ్డి ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేసారు, మొత్తానికి ఏదో జరుగుతుంది. ఫార్మా సిటీని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఫార్మా సిటీ అంటే పొల్యూషన్, ఇక్కడ మంచిగా పచ్చని పొలాలు పండుతాయి, పచ్చని పంటలు, దాని విషయం మీద వాళ్ళు అక్కడికి పోయిర్రు. ఫార్మా సిటీని రద్దు చేయాలి. ఇంకేదన్నా ఇంకా ఏదైనా మేడం ఒక ఐటీ ఇండస్ట్రీ తీసుకురావచ్చు, ఇంకోటి చేయొచ్చు. అభివృద్ధి చేయడంలో ఎవరు అడ్డుపడరు. ఏమంటున్నా ఇప్పుడు ఫార్మాసిటీ వద్దు, ఇక్కడ పొలాలు ఆగమైతే అని రైతులు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలి కానీ వాళ్ళ బ్రదర్ దగ్గరికి ఎందుకు? ఫార్మా కంపెనీస్ చేస్తే గ్రౌండ్ లో వాటర్ పొల్యూషన్ అవుతుందిగా మేడం. అవునవును, కానీ ఆ సమస్య మీద ముఖ్యమంత్రి వ్యర్థాలు అవన్నీ వస్తే అక్కడ పొలాలు ఖరాబ్ అయితే, గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అయితే చుట్టుపక్కల ఊర్లకు రోగాల ద్వారా ఎఫెక్ట్ పడుతుంది. అయితే నేనేమంటున్నా ఆ సమస్య మీద ముఖ్యమంత్రి దగ్గరకు పోవాలి కదా, మరి వాళ్ళ బ్రదర్ దగ్గరికి పోయారుగా మేడం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయారు కదా వరంగల్కి. ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారే. మర్చిపోయినా, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓకే ఓకే, అందుకనే ఈ ముఖ్యమంత్రి దగ్గరకు పోయినారా? ఈ ముఖ్యమంత్రి దగ్గరకు పోతేనే మొత్తం ఇక ప్రవచనాలు, భగవద్గీత ప్రవచనాలు నేర్పిస్తున్నాడు వాళ్ళకు, చెప్తున్నాడు వాళ్ళకు. ఏమో ఆ ముఖ్యమంత్రి ఒక తీరుగా, ఈ ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇట్లా బూతులు అందుకుంటే తెలంగాణ ప్రజలు పాపం చెవులలో ఇప్పుడు దూదులు పెట్టుకోవాలనో లేకపోతే ఇక రేపటి నుంచి రక్తాలు గారుతాయేమో ఈ మాటలకి. 5 ఏళ్ళు భరించుకోవాలి మేడం. మార్పు అని కోరుకున్నారు, ఆ మార్పు వస్తుంది, భరించుకోవాలి, అంతే, తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఎందుకంటే కొడంగల్ నుంచి మీ ఇబ్బంది ఏం జరుగుతుందనే విషయాన్ని మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.